అన్న దాదాపు 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. వీళ్ళేమో ఎన్ని కష్టాలున్నా సరే మేము ఒక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, డెవలప్మెంట్ కానీ లేకపోతే పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నీ తెస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం మాయ మాటలు చెప్పారు. జనాలకు కూడా వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు. నేను వచ్చాక ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అంటున్నాడు. మీ అభిప్రాయం ఏంటి బాబు? మీరు ఏమనుకుంటున్నారు? ఆయన చెప్పినట్టుగా జనానికి వెన్నుపోటు పడవలేదండి. ఆ, ఈ రోజు రాష్ట్రం ఈ స్థితిగా అభివృద్ధిలో ముందుకు సవారేస్తుందంటే ఆ చంద్రబాబు గారు సీనియర్ 4 సార్లు ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఆయన ఉండబట్టి మరి ఈ రోజు రాష్ట్రం అన్ని రంగాల్లో రాజధానికి వెళ్ళి మొన్న వెళ్ళొచ్చా తిరణాల జనం తిరణాల పనులు ఎంత వేగంగా ఉంది. నేను ఆశ్చర్యపోయి నిలబడి నేను చూడలే. మొన్న వెళ్ళి చూసి వచ్చా. అసలు ఎంత అభివృద్ధి జరుగుతుందంటే చెప్పలేం. ఈ 1000 కోట్ల అభివృద్ధి జరుగుతుంది. ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఆర్థికంగా మనం చాలా వెనకబడి ఉన్నాం. ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఇంత చేస్తున్నా అదేమంటే నేను మళ్ళీ మావిగానని చెప్పి కొత్త పదం తీసుకొచ్చి అదే నేనేదో కొత్త ఆలోచన ఇచ్చాను, అసలు ఆ మాట వింటేనే చంద్రబాబు గారికి గుండె ఆగినంత పని అవుతుంది అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి సార్ ఆయన ఆలోచన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిది? ఆయన ఏంటంటే ఆయన ఉద్దేశం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అంటాం. ఆయన ఉద్దేశం ఏంటంటే నేను కూడా ఏదో ఒకటి అనాలి. ఆయన చక్కగా పని చేసుకుంటున్నాడు, రాజధాని డెవలప్ చేస్తున్నాడు, సుభిక్షంగా నడిపిస్తున్నాడు రాష్ట్రాన్ని. మరి ఏది ఏ టయానికి ఇవ్వాలో ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి, పెన్షన్ ఇస్తున్నాడు. ఆయన అసలు 4000 ఇస్తానికి ఇంకొక 5 సంవత్సరాలు పట్టుద్ది అన్నాడు. ఆ 4000 ఆయన ఇచ్చి చూపించాడు. ఆ 4000తో పాటు ఇంకొక 3000 4000 కలిపి మొత్తానికి రెండు ఇచ్చేసాడు. 7000 రూపాయలు ఇచ్చేసాడు. మరి ఆ రకంగా నువ్వైతే జనానికి పేదవాళ్ళకి 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల టైం పట్టుద్ది. ఇప్పుడు ఆయన ఒక్కసారి 1000 రూపాయలు పెంచాడు. మరి 1000 రూపాయలు అంటే మాటలు కాదు కండి. వాడుకోవటానికి ముసలోళ్ళు మందులు వాడుకోవటానికి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. మరోవైపు స్కూల్ పిల్లలు బాబాయ్ ఈ రోజున వాళ్ళు వెళ్తుంటే ఎంత ముచ్చటగా అనిపిస్తుంది. వాళ్ళ యూనిఫామ్లు కానీ పుస్తకాలు కానీ లేకపోతే మధ్యాహ్నం భోజనం కానీ అందులో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలా అనిపిస్తుంది? ఆయన తీసుకోమంటే ఈ విద్యా వ్యవస్థ కానీ ఇప్పుడు ఈ ఉద్యోగాలు కానీ ఇన్ని రావటం కారణం ఆయనే. ఎందుకంటే ఇతర దేశాల్లో తిరుగుతున్నాడు, అవన్నీ లాక్కొస్తున్నాడు. మరి మన నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో ఎంత ముందుకు నడుస్తుందంటే మరి ఆయన పుణ్యమే. మరి ఇది వరకే చాలా మంది చేసి ఉండారు. ఏమి నడిచిందండి? ఇవాళ ఆయన వచ్చిన తర్వాత అంత అభివృద్ధి బాగా స్పీడ్గా ఉంది. ఈ మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అంతా కూడా అదే పొజిషన్ లో ఉంది. ఓ పక్క రాజధాని పనులు కానీ లేకపోతే పోలవరం అని కానీ మీరు చెప్పినట్టు సంక్షేమ పథకాలు కానీ ఇన్ని ఇబ్బందుల్లో కూడా వీళ్ళు నెట్టుకొస్తుంటే ఎక్కడికక్కడ ఏదో ఒక విధంగా అల్లర్లు చేయాలి, లేకపోతే కులాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి ఈ రోజున కొన్ని 2 వర్గాల మధ్య ఏదో ఒక విధంగా గొడవ పెట్టాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ నాయకుల పనితీరు ఎలా ఉందంటే అంబటి రాంబాబు గారు ఎస్పెషల్లీ ప్రతిదానికి కూడా ప్రెస్ మీట్ పెట్టి అదే పదిగా విమర్శిస్తున్నాడు ఆయన. వాళ్ళు ఏంటంటే ఏమి ఆధారాలు ఇవ్వండి విమర్శిస్తానికి. ఏదో ఒకటి కులపరంగానో మతపరంగానో ఏదో ఒకటి నిందేద్దాం, ఏదో ఒకటి ఒక ఎలిగేషన్లు పుట్టించి మనం కూడా అధికారంలోకి ఎట్టనే కానీ రావాలనే ఒక దురుద్దేశంతో తప్పితే ప్రజల్లోకి చక్కగా వెళ్ళి మీ చేసే మంచి పనులు మీరు చేస్తే మీరే వస్తారు. ప్రజల్లో మార్పు వచ్చింది అనుకోండి, ఏముంది ఆయన శుభ్రంగా చేస్తున్నారు. శుభ్రం చేసేవాడిని చేయనియాలి కదా. మీకు ఇచ్చినప్పుడు మీరేం బాగా తీశారు? లేదు కదా. మీరు చేశారు ఎంత మట్టికి. ఇవాళ అసలు రాజధాని మీరు ముట్టుకొని చెయ్యలే. ఇవాళ ఎట్లా ఉంది రాజధాని? ఆంధ్రప్రదేశ్ అసలు ఎక్కడ చూసినా సస్యశ్యామలుగా ఉంది. ఇంత సీనియారిటీ నుండి ఆయన నిజంగా ఈ ఒలి గెలుస్తాం. మన ఆంధ్రప్రదేశ్ పుణ్యం ఈడిపోయిన తర్వాత మళ్ళీ గెలిచి అభివృద్ధి చేస్తున్నారంటే చాలా గ్రేట్. అది ఈ జూనియర్ల వల్ల అయితే కాదండి. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. అట్లాగే వాళ్ళ కొడుకు లోకేష్ గారు కూడా క్లాస్ చేస్తున్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. నియోజకవర్గ ఎమ్మెల్యే లోకేష్ గారు ఆయన పనితీరు ఒక ఐటీ శాఖ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయనకి పేరు పెట్టే పని లేదండి. ఈ నియోజకవర్గం చూసుకుంటేనే రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు, శుభ్రంగా నడిపిస్తున్నాడు. మా గ్రామాల్లో కూడా ఏవి కావాలంటే అయ్యి రెడీగా ఇప్పుడు ఒక సమస్య ఉంది చెప్పిన ఖచ్చితంగా ఒక 4 రోజుల లోపల దాని గురించి పట్టించుకుంటున్నారు. ముందు దాన్ని సర్వే చేపిస్తున్నారు. దాన్ని శాంక్షన్ చేస్తానికి ఆఫీసర్లను ముందుకు పంపిస్తున్నాడు. ఇంకా అంతకంటే ఎవరు చేస్తారు? ఎంతమందికి అండి? పేదవాళ్ళకి ఎంత డబ్బు ఇస్తున్నాడు, చనిపోయిన వాళ్ళకి ఎంతమంది డబ్బు ఇస్తున్నాడు, విద్యార్థులకి ఎంత ఇస్తున్నాడు, తల్లివందనాలు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్ని పథకాలు పెట్టాడండి. ఇంకేం కావాలండి మనిషికి అంతకాడికి? మార్పు అయితే ఉంది. గతం ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి ప్రభుత్వం మారిన తర్వాత మార్పు ఉందంటారా? అసలు మామూలు మార్పు కాదండి, 90% మార్పు ఉంది. అన్న దాదాపుగా 2 ఏళ్ళు అవుతుందన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున రోడ్లని కానీ డెవలప్మెంట్ కానీ పథకాలని కానీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా కష్టపడుతూ మరోపక్క మంత్రులని ఎమ్మెల్యేలని పరిగెత్తిస్తూ జనాలకి
అందుబాటులో ఉంటున్నారా? ఎలా ఉంది ఈ పరిపాలన? ఉంటున్నారు, బాగుంది. ఏం బాగుందంట మీరు పరిపాలన గమనించింది? మామూలుగా చదువుకునే పిల్లలకు కానీ ఈ రోడ్లు పోయటం కానీ అమరావతి డెవలప్మెంట్ కానీ అంతా బాగానే ఉంది. చూస్తున్నారు, గమనిస్తున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళ యూనిఫామ్లు కానీ మధ్యాహ్నం భోజనం కానీ యూనిఫామ్ కానీ అంతా బాగుంది. పిల్లలకి అన్ని బాగానే ఉన్నాయి. తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తున్నాయి అంటున్నారు. నిజమేనా? మీరు విన్నారా? వస్తున్నాయి. వస్తున్నాయా? పెన్షన్లు చక్కగా టయానికి ముసలి మామూలుగా అందరికి ముసలి చక్కగా టయానికి అందుతున్నాయి. పెన్షన్లు ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు. దాని గురించి చెప్పండి. రైతులకు కూడా 20,000 అన్నదాత సుఖీభావ పథకం కింద 2 దఫాలుగా అయినా వాళ్ళకి 3 దఫాలు అయినా పడుతున్నాయి. వచ్చినాయా? వచ్చినాయి. మరి జగన్మోహన్ రెడ్డి అసలు ఏం లేదు, అంతా మోసం చేశాడు, వెన్నుపోటు పొడిచి వచ్చాడని చెప్పి అవన్నీ ఒట్టి మాటలండి, చెప్పుకోవటానికి అట్టగే చెప్పుకుంటుంటారు. ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడిపోతే కుదరదు కదా, అందుకోసం మరి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడేది నిజం ఉండాలిగా, నిజాయితీగా మాట్లాడాలి. ఇప్పుడు ఈ రోజున ప్రజలంతా అమాయకంగా పిచ్చోళ్ళలాగా లేరు కదన్నా. అట్లా ఒప్పుకోరు కదా వాళ్ళు, ప్రతిపక్షం ఒప్పుకోదుగా. మళ్ళీ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి పెట్టాలి క్రికెట్ అని చెప్పి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అది అంతే. ఇప్పుడు అదేదో నీతో పాటు నువ్వు కూడా అభివృద్ధి చేయి, లేకపోతే నువ్వు కూడా పరిశ్రమలు చెప్పు, పిల్లలకు 4 ఉద్యోగాలు వచ్చే పని చేయొచ్చు కదా. ఆయనకి బాధ్యత ఉంది కదా, ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా బాధ్యత ఉంది. కానీ మామూలుగా చేయరుగా, అట్లా ఒప్పుకోరు. ప్రతిపక్షం ఒప్పుకోదుగా అసలు. అట్ట ఎవరైనా ఒప్పుకోరు అలా. చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళ పనితీరు ఎలా ఉంది? వాళ్ళ పనితీరు బాగుందండి, అంతా బాగుంది. వాళ్ళు రాజధాని కానీ మామూలుగా పిల్లల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ రైతు భరోసా కానీ మామూలుగా ముసలాళ్ళ డబ్బులు పెన్షన్ కానీ ఇవన్నీ ఉచిత బస్సు కానీ అన్ని కూడా అంతా బాగానే ఉంది. మొత్తం మీద అయితే ఈ 2 ఏళ్ళు అంటే కొద్ది మార్పు ఉందా లేదా గతంతో పోలిస్తే? మార్పు ఉంది. గతంతో అంటే జగన్మోహన్ రెడ్డి ఉండగా ఏంటంటే జనానికి బాగా డబ్బులు ఇచ్చేవాడు. తిరిగి వసూలు చేశారు, కానీ అది జనానికి తెలియదు, అందరికి తెలియదుగా. అది మన్నెత్తినే పడుతుంది, మనం కడతాం అని చెప్పని అని ఆలోచిస్తారుగా. 20,000 జగన్మోహన్ రెడ్డి 25,000 రూపాయలు వేసాడు 46 సంవత్సరాల మహిళకి అని చెప్పని అన్న ఒక ఇదే వస్తుంది. కానీ ఈ మనకి ఎత్తున్నాడు ఎలా మన మామూలుగా ఇది చేస్తున్నా మన మీద పడుతుందా లేదా అని చెప్పిన అన్న ఆలోచన లేదు అసలు. ఆ టయానికి మనకు వచ్చినాయా లేదా అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమీ లేదు. ఇవాళ మామూలుగా పల్లెల్లో రోడ్లు కానీ మామూలుగా మెయిన్ రోడ్లు కానీ మామూలుగా విజయవాడకు కానీ మామూలుగా ఇటు కేఎల్ఈ రోడ్డు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. తెనాలి వెళ్తాను కానీ ఇటువరకు తెనాలి వెళ్ళాలంటే గంట పట్టేది, ఇవాళ 20 నిమిషాలకి తెనాలి వెళ్ళిపోతారు మామూలు బండి వేసుకుంటే. అలా పోసారు రోడ్లు. పరిపాలన బాగుంది, మార్పు ఉంది అంటారు. మార్పు ఉంది, పర్లేదు, బాగానే ఉంది.